ఒకసారి ఒక గొప్ప ధనవంతురాలు తిరువన్నామలై రైల్వే స్టేషన్‌లో దిగింది. పెళ్ళికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకొని వెళ్తుంటే, ఆ జట్కా వాడు పోను పోను కొండల్లోకి, అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. అప్పుడామె "ఇదేంటయ్యా ఇలా తీసుకువెళ్తున్నావు? బండి ఆపు ఆపు" అని కేకలు వేస్తుంటే, నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. శివయ్య ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని ఆమె జట్కాలోనే కూర్చొని 3 సార్లు అరుణాచల శివ అని ప్రార్థించారు. అప్పుడు పెద్ద పెద్ద లైట్లు వేసుకొని 2 పోలీసులు వచ్చి వెంటనే ఆ జట్కా వాడిని పట్టుకొని చితకబాది ఆమెని ఎంతో జాగ్రత్తగా ఆమె వెళ్ళాల్సిన కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు. మరునాడు ఆమె ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఆ 2 పోలీసులకు కృతజ్ఞతలు చెప్దామనుకుంటే, మిగతా పోలీసులు చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది. "మీరు చెప్పిన గుర్తులతో ఏ పోలీసులు లేరు. అసలా కొండ ప్రాంతంలో ఎవ్వరూ కూడా డ్యూటీ చేయలేదు" అని చెప్పేసరికి ఆ మహిళకి కన్నీరు ఆగలేదు. అందుకే భగవంతుడిని నమ్మితే మన చేయి వదలడు అనే దానికి యథార్థ సంఘటనే ఒక నిదర్శనం. మీరేమంటారు?